మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు, లేని వాళ్ళు ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. బరువు ఎక్కువన్నా తక్కువన్నా కూడా ఒక మెయింటైన్, అలాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇవి ప్రాపర్గా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, కొన్ని టిప్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అంటే వాకింగ్ అనేది కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. సో ఒక డేలో ఒక 30 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుందంటారా? ఇది బరువు పెరిగిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసే కంటే అసలు బరువు పెరగకుండా దైనందిన జీవితంలో చిన్న వయసులోనే ఈ వాకింగు, వ్యాయామం అలవాటు చేసుకోవటం మంచిది. ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు నడవటం అనేది రోజుకు 40 నిమిషాలు మంచిది. మాకు ఒక పూటే వీలవుతుందండి, 2 పూటలు నడవలేమంటే 30 నిమిషాలు నడవచ్చు. అయితే ఈ వాకింగ్ అనేది కొంతమంది చేస్తుంటారు, కానీ వాకింగ్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో కూర్చుని బాతాకాని పెడతారు. అలా టైం వేస్ట్ లేదు, సెల్ ఫోన్లు మాట్లాడుకోవటము. అక్కడేదో స్నేహితులను కలవటానికి వాకింగ్ కాదు. మనం అనుకున్న లక్ష్యం సాధించాలి, వాకింగ్ చేయాలి. ఈ వాకింగు పొద్దున్నే లేవగానే, నిద్ర లేవగానే మీరు ఏమైనా పరగడుపున వేసుకునే ట్యాబ్లెట్లు ఉంటే వేసేసుకోండి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు, గ్యాస్ ట్యాబ్లెట్లు, ఇలాంటివి పరగడుపున వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు వేసుకుని మీకు బెడ్ కాఫీనో బెడ్ టీనో తాగే అలవాటు ఉంటే తాగి బయలుదేరండి. వాకింగ్ కానీ వ్యాయామం కానీ పొట్ట నిండా తిని చేయకూడదు. మనం శరీరం లైట్గా ఉండాలి, లోడు వేయకుండా, లోపలకు లోడు వేయకుండా నడక సాగించాలి. అలాగే వ్యాయామం చేయాలి. ఇది తెలవదు. సాయంత్రం పూట కూడా మీరు తినక ముందు నడవాలి, అయితే సాయంత్రము 4, 5 ఆ సమయంలో నడవటం అనేది మంచిది. ఈ నడక ఎక్కడ నడవాలి? కొంతమంది రోడ్ల మీద నడుస్తుంటారు. ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీద నడిస్తే మనకు వాహనాలు యాక్సిడెంట్లు అవుతాయి. కనుక చక్కగా పార్కులో, స్కూల్ గ్రౌండ్లో, కాలేజీ గ్రౌండ్లో అక్కడ ప్రశాంతంగా వాహనాల తాకిడి లేకుండా ఉండే చోట. కొంతమంది వాకింగ్కి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కారులోనో బైక్లోనో వెళ్తారు, అక్కడికి వెళ్ళి నడక సాగిస్తారు. ఈ మధ్యకాలంలో కారుకు ఒక హ్యాంగర్ అతికిచ్చి దాని మీద సైకిల్ పెట్టుకుంటున్నారు. వెనక పక్క ఒక ఫ్రేమ్ ఉంటుంది, సైకిల్ ఫ్రేమ్. ఈ సైకిల్ ఫ్రేమ్ అమర్చుకుని సైకిల్ పెట్టుకుని తర్వాత సైక్లింగ్ చేసుకుంటున్నారు. పార్క్కి వెళ్ళిపోతారు, అక్కడ పెడతారు కారు, కాసేపు సైక్లింగ్ చేస్తారు, కాసేపు నడుస్తారు, కాసేపు వ్యాయామం చేస్తారు. ప్రధానంగా కడుపు నిండా తిని, అట్లాగే నీళ్లు పొట్ట నిండా నీళ్లు తాగో. ఆ సమయంలో నడక, వ్యాయామం మంచిది కాదు. ఈ విషయంలో కొంతమంది సార్ అంటే ఎనర్జీ రావాలి అని చెప్పేసి జ్యూసెస్ తాగుతూ ఉంటారు, వాకింగ్ చేసుకుంటూ జ్యూసెస్, లేదా మధ్య మధ్యలో ఎక్సర్సైజ్ మధ్యలో కూడా జ్యూసెస్ తాగుతూ ఎక్సర్సైజెస్ చేస్తారు. అలా చేయొచ్చు అంటారా? జ్యూసెస్ తాగొచ్చా మధ్యలో? బరువు తగ్గడానికి జ్యూస్లో ఇంకోటో అది ఇంటికి వెళ్ళినాక తాగొచ్చు కదా. ఇప్పుడు కొంతమందికి నిద్ర లేవగానే టీ, కాఫీ తాగితేనే ఫ్రెష్ అయిపోతారు. కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఒక కాఫీనో టీనో తాగితే కానీ వాళ్ళు ఫ్రెష్ అవ్వరు, నిద్రమోహం మీద ఉంటారు, కళ్ళు తుడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక అంతవరకు పరిమితం. కానీ ఒక 1/2 లీటరో పొట్ల వేస్తే అది వ్యాయామం చేసేటప్పుడు అభ్యంతరం. తిన్న తర్వాత రాత్రిపూట వ్యాయామం చేయకూడదు, నడక కూడా కొద్ది అడుగులు నడవచ్చు, కానీ 20 నిమిషాల పాటు నడవటం అనేది మంచిది కాదు. కొంతమంది
మార్నింగ్ టైమ్స్లో ఇప్పుడు ముఖ్యంగా ఎర్లీగా ఆఫీస్ ఉందనుకోండి, 8కో 9కో దూరం ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు లేదా జిమ్కి వెళ్తూ ఉంటారు. అలా ఈవినింగ్ టైమ్స్ ఈ ఎక్సర్సైజెస్ అనేవి కరెక్టే అంటారా? రూల్ ప్రకారం 2 సార్లు చేయాలని ఎక్కడ ఏమి లేదు. ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. సాయంత్రం చీకట్లో కాదు. ఇవి శ్రేష్టం, ఇది శాస్త్రీయం. ఓకే. సరే, మనకున్న పరిస్థితులను బట్టి, మన ఉద్యోగ బాధ్యతలను బట్టి 20 నిమిషాలు కాదు, ఒక పూటే 30 నిమిషాలు చేయండి. లేదు, కొంతమంది చీకటి పడినాక మనం గ్రౌండ్లో ఎక్కడ చేస్తాం? మనకి గేటెడ్ కమ్యూనిటీ లోపల లైట్లు ఉంటే వీలు పడుతుంది. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే చక్కగా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, రాత్రిపూట లైట్లు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ మీరు పార్కుల్లోకి వెళ్ళాలంటే లేదా స్కూల్ గ్రౌండ్లు, కాలేజీ గ్రౌండ్లు ఉపయోగించాలంటే చీకట్లో మాత్రం చేయడం మంచిది కాదు. ఒకటి వ్యక్తిగత భద్రత, ఇంకోటి పాము, తేళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక వెలుగు ఉండగానే, అట్లాగే శీతాకాలంలో కొంచెం ముందు మొదలు పెట్టాలి. ఎందుకంటే శీతాకాలం మంచు మొదలైన తర్వాత వెళ్తే ఇక దగ్గు, పడిశాలు, కోల్డ్, కాఫ్ ఇవి మొదలవుతాయి. కొంచెం వేసవి కాలంలో కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ శీతాకాలంలో మాత్రం కొంచెం ముందుగా వెళ్ళాలి. వర్షాలు కురిసేటప్పుడు వర్షానికి తడవకుండా మీ యోగా, మీ ప్రాణాయామం ఇవన్నీ కూడా తగ్గించుకుని ఆ వర్షం తగ్గినాక ప్రారంభించాలి. ఒకవేళ వర్షం ఆగట్లా వచ్చేయండి. మన ఇంట్లోనే, ఇప్పుడు బయట నడవటం కుదరలేదు, ఇంట్లోనే లోపల తిరగటమో, వరండాలో తిరగటమో ఏదో ఒకటి చేయొచ్చు. ఆ విధంగా 2 సార్లు చేయటం మంచిది. సాధ్యపడిన వారు రోజుకి ఒక అరగంట పాటు చేయటం చాలా మంచిది, ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, చక్కగా మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అంటే వ్యాయామాలతో పాటు డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేస్తే మంచిది అనేది మనకు సార్ తెలియజేస్తున్నారు. ఎలా వాక్ చేయాలి ఏంటి అనేది కూడా కొన్ని టిప్స్ అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.